స్పాంజీ ఊతప్పలాగా చేశానండి. రవ్వతోటి, బొంబాయి రవ్వ ప్లస్ పెరుగు, అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి ఊతప్పలాగా వేశాను. దాంట్లోకి అల్లం చట్నీ, తిన్నాక 4 ఫ్రూట్స్ పుచ్చకాయ ముక్కలు తింటే హ్యాపీగా నిద్రపోతారు. తినండి అమ్మ అందరూ. సాయంత్రం నైట్ హలో నానమ్మ గారి వంటింట్లో ఈరోజు సాయంత్రము 1 కప్పు పెరుగు, 1 కప్పున్నర బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం ఉప్పు వేసి నానబెట్టేసి ఒక ½ అవర్ తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలమ్మా. దీంట్లో కావాల్సింది క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు. దీన్ని గ్రైండ్ చేద్దాము. ఇందాక మనం నానబెట్టిన సుజ్జి రవ్వని మిక్సీ పెట్టామమ్మా. ½ అవర్ ఉంచాక దాంట్లో మనం టొమాటోస్, 1 టమాటానండి, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 1 క్యారెట్ అన్నీ కలిపి కలపాలి. కలిపి దీన్ని స్పాంజీ లాగా వేసుకోవాలి. వేసుకుంటే దీంట్లో ఇంకా నంచుకోవటానికి ఏముంది, పచ్చిమిర్చి వేసాము, క్యారెట్ వేసాము, ఉల్లిపాయ వేసాము, అన్నీ వేసాము కనుక ఇంకా దీంట్లో ఏమి వేయక్కర్లేదు. దీన్ని ఊతప్పలాగా మందంగా వేసుకొని మనం తాలింపుది ఉంటుంది కదమ్మా గిన్నె, ఆ గిన్నెలో కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని శుభ్రంగా కలిపి పక్కకి ఒక 2 నిమిషాలు పెట్టండి. ఎక్కువ పెట్టద్దు. ఎక్కువ పెట్టయితే అక్కర్లే. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగేసి స్టవ్ వెలిగించేసి దాని మీద మనం తాలింపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, గుంట గిన్నె, ఆ గిన్నెలో 1 గరిటె వేసుకోవాలమ్మా. చాలా బాగుంటుంది సాయంత్రం పూట టిఫిన్ అన్నమాట. ఇదిగోండి అమ్మా, ఈ గంటతోటి 2 గంటలు వేసేసుకొని ఊతప్పని కొంచెం ఆయిల్ వేసి వేసేసుకొని దాని మీద మూత పెట్టి సిమ్ము మీద కాల్చండి. ఇలా నూనె వేడయ్యాక 2 గంటలు వేసుకోండి. 2 గంటలు వేసి కొంచెం ఇట్లా వెడల్పు వేయండి. వేసేసి సిమ్ము మీద పెట్టి మూత పెట్టేసేయండి. అదే సిమ్ములో చిన్నగా కాలుతూ ఉంటుంది.